హలో అండి. రంజాన్ 6వ రోజు కూడా కంప్లీట్ అయిపోయింది. అల్హమ్దులిల్లా. మీరేం చేశారో కామెంట్ చేయండి. ఈరోజు నేనేమేమి స్పెషల్ చేశానంటే పప్పు సూపు, పప్పు రైసు, పప్పు, తబ్బూల, జెల్లీ, క్రీమ్ కెర్మల్, ఇంకా రోబ్ సుబానక్, ఇంకా వచ్చేసి కుబ్బత్మా ఇవన్నీ చేశానండి. జెల్లీ ఇంకా వచ్చేసి క్రీమ్ కెర్మల్ ఇది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఎలా చేశాను అనేది. ఇప్పుడైతే ముందుగా చెరబెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ ఫ్రై చేసుకొని అందులో తెల్లగడ్డ పేస్ట్ ఇంకా వచ్చేసి ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మాజీ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని వాటర్ వేసుకొని ఇందులో 2 స్పూన్లు ఓట్స్, 1 స్పూన్ వచ్చేసి దానిమ్మకాయ సాస్ కూడా వేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ కుబ్బాలను వేసుకోవాలన్నమాట. ఇదైతే కుబ్బత్ మాయ్ అంటారండి. అంతే ఒక 25 పీసులు చేశాను, బయటికి ఇచ్చి పంపించాను అనమాట. చాలా ఎక్కువ చేశాను, వాటర్ తక్కువ, కుబ్బాలు ఉడికితే సరిపోతుంది అనమాట. ఇంతకుముందు కూడా చేశాను మీకు రెసిపీ చూసేయండి. ఇక్కడైతే ఇదైతే రోబ్ సుబానక్ అంటారండి. పెరుగులో ఆకుకూర వేసి కలుపుతారు. ఈ ఆకుకూర పేరు వచ్చేసి సుబానక్ అనమాట. ఓన్లీ మగ్గిచ్చి చల్లారిన తర్వాత పెరుగులో కలుపుకొని తింటారనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇవైతే బుర్గలు వేసి నేను తబ్బులా చేస్తున్నాను. రెడ్ బుర్గలు అని అమ్ముతారండి. ఈ రెడ్ బుర్గల్ని నీళ్ళల్లో నానబెట్టి వాటర్ లేకుండా పిండేసి ఇలా సలాతా కలుపుకుంటారనమాట. టమాటా, ఆనియన్, పార్స్లీ ఉంటుంది కదా, బగ్దునిస్, ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని మొత్తం ఇలా కలిసేలా కలుపుకొని ఇందులో ఉప్పు, నిమ్మరసము, ఆలివ్ ఆయిల్ వేస్తారనమాట. ఇంకేం వేరు. అయితే దానిమ్మకాయ సాస్ కూడా వేస్తారు. నేను వేయలేదు, ఎందుకంటే అది వేస్తే నల్లగా అయిపోతుంది, తినేటప్పుడు వేసుకుంటారని చెప్పేసి నేనైతే ఇప్పుడు వేయలేదన్నమాట. ఇక్కడ చూడండి, నేనైతే పప్పు రైస్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఆనియన్ ఆయిల్ ఎక్కువ వేసాను కదా, నేను పప్పులేకి ఇంకా పప్పు సూపులేకి ఇక్కడే ఫ్రై చేసి తీసాను అనమాట ఒకేసారి. మళ్ళీ సపరేట్గా ఫ్రై చేయకుండా. తర్వాత తెల్లగడ్డ పేస్ట్ వేసి టమాటా ప్యూరీ వేసుకొని ఫ్రై చేసుకొని సరిపడ ఉప్పు వేసుకొని మనం నానబెట్టిన రైసు, మసూర్ దాల్ కూడా వేసుకొని సరిపడ ఎసరు వేసుకొని ఉడికించుకోవాలి. ఇందులో అయితే ఎలాంటి మసాలాలు వేయలేదండి. మీరు కావాలంటే మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవి కూడా వేయచ్చు. నేనైతే వేయను అనమాట, మా ఇంట్లో తినరు. ఇలా అయితే చేసేసి పెట్టేశానండి హాట్ బాక్స్లో. ఈరోజు ఏంటి ఇక్కడ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అయితే కువైట్ వాళ్ళు హాల్లో ఉన్నారనమాట, అందుకే మీకు చూపించలేదు, ఇక్కడే చూపించేశాను అనమాట. ఇలా అయితే పెట్టేశానండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన గార్డెన్ ఎలా ఉన్నది కూడా కామెంట్ చేయండి. ఈరోజు సూపర్గా చూపించలేదు కదా, అందుకే మీకు గార్డెన్ చూపించాను అనమాట, కలర్ఫుల్గా ఉందని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. బాయ్.